హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? మరి ఈరోజు టాపిక్‌కి వెళ్తే ముఖ్య విషయం ఏందంటే, మరి ముఖ్యాంశం చెప్పే ముందు మరి మన లైక్ కొట్టండి. మరి లైక్ కొడితే మరి ఇతరులకు కూడా మరి మనం మన మెసేజ్ తెలియజేసిన వారమై ఉంటాం. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే వీడియోలు. మరి ముఖ్యంగా ఏందంటే, ఇప్పుడు ఎంసెట్ కాలం, మరి ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు వారి హాల్ టికెట్లని మరి బాల్ పెన్ను, మరి బ్లూ అన్నా బ్లాక్ అన్నా, మరి హెచ్‌బీ పెన్సిల్ కూడా తీసుకుపోయి, ఎరేజర్ తీసుకుపోయి, ఆధార్ కార్డు మరియు ఫోటో తీసుకుపోవాలని చెప్తున్నాను. ముందే మరి ఒకరోజు ముందే మరి ఎగ్జామ్ సెంటర్లను అక్కడికి మరి వెతుక్కొని ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నా. మరి ఎందుకంటే పొద్దున్నే 8, 9 గంటలకు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎగ్జాము. మరి అందరు బాగా రాయాలని కోరుచున్నాను. మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది, ఆటంకం కలగకుండా మరి తొందరగా పోయి మరి ఎగ్జామ్ రాసి మంచిగా పాస్ కావాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఏందంటే టెన్షన్ తీసుకోకూరి. మీకు ఆలోచనలు ఉన్నాయి, అవి నెరవేరాలంటే ముందు మన మైండ్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే డబ్బు తనంత అదే వస్తుంది అన్నట్లు. అట్లా. ఎందుకంటే మనము అయ్యో పాస్ అయితే మొక్కాము, మరి ఎంబీబీఎస్ చేయాలా, నర్సింగ్ చేయాలా అని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ముందు మనం చదువు జ్ఞాపకం ఉంచుకొని మన మైండ్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మరి తనంతట అదే డబ్బు తర్వాత వస్తుంది అన్నట్లు. పాస్ అయిన తర్వాత మంచి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నట్లు. కాబట్టి మరి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ఫ్రీ మైండ్ తోటి మంచిగా ఆలోచించి తగిన సమయంలో మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని కోరుచున్నాను. మీ తల్లిదండ్రుల కల మీ కల కూడా నెరవేర్చాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు మంచి ఎగ్జామ్స్ రాసి మరి గృహాలకు తిరిగి రావాలని కోరుచున్నాను. మరి తొందరగా ఎక్కడ మన సెంటర్ పడ్డదో అక్కడికి పోయి మరి ఒకరోజు ముందే, కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ముందు ఒకరోజు ముందే పోయి హాల్ టికెట్లు, మరి రూము, అడ్రస్సు అన్నీ తెలుసుకొని అక్కడ ఉండి మన పిల్లల్ని ఎగ్జామ్ రాయించుకొని తిరిగి ఇంటికి రావాలని ఆశిస్తూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మంచి పాస్ అయ్యి మంచి ర్యాంక్ కొట్టి వివిధ స్థాయిలలో మీరు ఎన్నుకున్న కోర్సులలో మరి ముందుకు సాగి మరి మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాను. కాబట్టి మరొకసారి మీకు బెస్ట్ ఆఫ్ లక్ మరి తెలియజేస్తున్నాను. మరి జై హింద్, జై తెలంగాణ.